దేశ రాజధాని ఢిల్లీ దాహార్తిని తీర్చే యమునా నది ఉనికి ప్రమాదంలో పడింది. పట్టణీకరణ, మానవ తప్పిదాల వల్ల 2 దశాబ్దాల కాలంలో ఢిల్లీలో యమునా నది ఏకంగా 68% కుచించుకుపోయింది. నీటి ప్రవాహం 89% పడిపోయిందని ఢిల్లీ విశ్వవిద్యాలయం, భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. నది సహజ స్వరూపం దెబ్బతినటం వల్ల నగరానికి వరద ముప్పు పెరుగుతోందని హెచ్చరించింది. 200 ఏళ్ల నాటి మ్యాప్లు, శాటిలైట్ చిత్రాలను విశ్లేషించడం ద్వారా యమునా నదిలో చోటు చేసుకున్న మార్పులను పరిశోధకులు గుర్తించారు. నదీ పరివాహక ప్రాంతాలు, వరద మైదానాల ఆక్రమణల వల్ల కేవలం యమునా నదికే కాకుండా మొత్తం ఢిల్లీ నగరానికి తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన వరద మైదానాలు, భూగర్భ జలాలను పునరుద్ధరించడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి నీటిలోని కాలుష్య కారకాలను సహజంగా శుద్ధి చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. అయితే యమునా నదికి ఈ మైదానాలు కనుమరుగవ్వడంతో అవి అందించే కీలకమైన పర్యావరణ సేవలు కూడా దెబ్బతింటున్నాయని వివరించారు. యమునా నదికి పునరుజ్జీవనం పోసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలను పరిశీలిస్తోంది. యమునా నది గర్భంలో పేరుకుపోయిన పూడికను తొలగించే అవకాశాలపై అధ్యయనం చేయడానికి ఐఐటి ఢిల్లీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఢిల్లీలో ఎదురవుతున్న తాగునీటి కొరతను తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.